ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలు నిజానికి పెద్ద కష్టాలేమీ కాదు. మనమే వాటిని అతిగా ఊహించుకొని భయపడుతుంటాం. అయితే ఒక్కసారి ఆ భయాన్ని వదిలి వాటి పరిష్కారాలను వెతకడం మొదలు పెడితే చిటికెలో సమస్య పరిష్కారమవుతుంది. మిత్రమా, జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. అవును, ఇది నిజం. చదువు కోసం విద్యార్థులు నిద్రని, విజయం కోసం క్రీడాకారులు బద్ధకాన్ని, గొప్ప జీవితం కోసం మనిషి సుఖాన్ని వదులుకోక తప్పదు. కోపం, భయం, ఈర్ష్య, ద్వేషం, అసూయలు మనిషిలోని దుర్గుణాలు. జాలి, దయ, కరుణ, ధైర్యం, సాహసం ఇవి సద్గుణాలు. మనిషి ఎప్పుడైతే తనలోని దుర్గుణాలను తొలగించుకొని సద్గుణాలను పెంపొందించుకుంటాడో అతడు మహాత్ముడిగా రూపుదిద్దుకుంటాడు. మన దృష్టి మనం చేసే పని మీదే ఉండాలి గాని ఫలితం మీద కాదు. మనం ఎప్పుడైతే ఫలితం గురించి అతిగా ఆలోచిస్తామో అప్పుడు మనం చేసే పని పట్ల మన దృష్టి చెదిరిపోతుంది. తద్వారా మనం మొదలుపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయలేం. భయం సులభమైన పనిని కూడా అసాధ్యం చేస్తుంది. కానీ ధైర్యం అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తుంది. మన జీవితంలో ఏం కోల్పోయినా మనపై మన నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు తోడుగా నిలిచేది అదొక్కటే. మనం ఇతరులతో స్నేహం చేసేటప్పుడు వారి నుంచి మనం ఏం లాభం పొందగలం అని ఆలోచించడం కన్నా వారికి మనం ఎంత మంచి చెయ్యగలం అని ఆలోచించి స్నేహం చెయ్యడం వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. జీవితంలో కష్టాలనేవి రోడ్డు మీద కనబడే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి మాత్రమే. అవి ఎదురైనప్పుడు కొంత నెమ్మదించి సమయం అనుకూలించగానే రెట్టించిన వేగంతో మునుముందుకు సాగడం ఉత్తముడి లక్షణం. గౌరవం అనేది అద్దంలో కనబడే మన ప్రతిబింబం లాంటిది. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అన్న దాని మీదనే అది ఆధారపడి ఉంటుంది. వారు మనతో ఎలా నడుచుకుంటారు అన్నది మనం వారికిచ్చే మర్యాదను బట్టి ఉంటుంది. మిత్రమా, కోపం మండే అగ్ని లాంటిది. దానిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది మనల్నే దహించి వేస్తుంది. ఆఖరిగా ఒక్క మాట, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే బలంగా నిటారుగా నిలబడే చెట్లు ఉధృతమైన నదీ ప్రవాహానికి కొట్టుకుపోతాయి. కానీ నేలపై అణిగి ఉండే గడ్డి మాత్రం ఆ ప్రవాహానికి కొంతసేపు తల వంచినా మళ్లీ యథాతథంగా నిలబడిపోతుంది. ఇది రాసిపెట్టుకో.